ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇక్కడ కూడా వరుసగా మనం ఓడిపోతూ వస్తే నువ్వా వరుసగా మనం ఓడిపోతూ వస్తున్నాము. యాదవ ఫోజులు ఒకటి మా చిలకలూరుపేట నియోజకవర్గానికి మా నాయకుడు దీవెనలతో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నా బాయళ్ళకు అనుకున్నా. ఏంది ఎందుకు ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. నేను గర్వంగా చెప్తా ఉన్నా, నాతో పాటు మిమ్మల్ని కూడా బొక్కలో వేస్తారు. దమ్ము గానీ నాకు తెలిసి ఈ భూమి మీద ఎవరికి లేదు, ఏ పార్టీకి లేదు. చూడటానికి మెంటల్ కిష్టంలో పోసాలాగున్నావు. దాని పేరు తొలగించారు, ఆరోగ్యశ్రీ పేరు తొలగించారు, అనేక పథకాలకు పేర్లు తొలగించారు. నువ్వు ఎట్లా కొడతావో ఏమో, 6 నెలల దాకా మళ్ళీ బెడ్ బెంచ్ లేవకూడదు. ఏదేమైనప్పటికీ దానికోసం పార్టీ ఫైట్ చేస్తుంది. అసలు ఎవరు అనుకుంటారా మనల్ని? అయిపోయింది నీకు 10 నిమిషాలు అవుట్ ఆఫ్ సిటీ నువ్వు. కుళ్ళు కుతంత్రాలతో ఉంటే సరే, మనం చెప్పరా ఎదవా. ఆయనకి ఏంటంటే ఆయన ఏమీ చేయడం చేత కాదు. ఫోన్ చేయి, ఇంటికి ఫోన్ చేయి, గ్యాస్ లగేజ్ మొత్తం సర్దుకోమని చెప్పు. వ్యూ పాయింట్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేస్తే అక్కడ ఆయన పేరు తొలగించారు. చించి ఉతికి ఆరేస్తా. కాకిలా కలకాలం బ్రతికే కన్నా కొంగలాగా హంసలా 6 నెలలు బ్రతికి చాలని అంటారు. లేదా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అత్యుత్సాహంతో చేసిందా అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి. 2 నిమిషాలు టైం ఇవ్వండి, ఇక్కడ మొత్తం ఫినిష్ చేసుకొస్తాను. పరిపాలన మీద కానీ లేదా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మీద కానీ అసలు ఎందుకు, అసలు ఎటువంటి ఆలోచన మీకు వచ్చిందా అనేటువంటిది కూడా ప్రజలు వారి సమాధానం చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు అనేటువంటిది, వైఎస్ఆర్ అనేటువంటిది ఒక బ్రాండ్. ఎవడరా మీరు? ఏదైనా చెయ్యాలనేటువంటి తప్పన కానీ ఇవేవి లేవు. ఏం చెప్పంటారు సార్? 40 కేజీల మనిషికి 60 కేజీలు గొలిసేస్తే ఏం నిలబడగలం? మరి అలాంటి వాడికి ఏముంటది? ఎవరికి పేరు రాకూడదు, చివరికి ఎన్టీ రామారావు గారు కూడా పేరు రాకూడదు అనుకున్నాడు. ఎవరు ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఒత్తిడి చేసిందా? 4 సార్లు ముఖ్యమంత్రి చేశాడు ఆయన. ఒక స్కీమ్ చెప్పమనండి. బయటికి లీక్ అయితే మన ఇద్దరు స్టేటస్ కి అంత మంచిది కాదు నాయన. కొనసాగించేంత వరకు కూడా ఈ నిరసనలు అనేటువంటివి తెలియజేస్తాం. ఎలాగన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది రాష్ట్రంలో ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో అసలు ఆ పేరే కనబడకుండా చేయాలనేటువంటిది వారి తాపత్రయం. చాలా దగ్గర డ్యామేజ్ చేశారు. చాలా రైతు భరోసా కేంద్రాలు అనేటువంటివి వైఎస్ఆర్ గవర్నమెంట్ లో వచ్చాయి. సరే, వారి ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు నచ్చిన పేర్లు పెట్టుకుంటారు. అంతేరా, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇంటర్నేషనల్ స్టేడియం కి పేరు పెట్టింది ఆ ప్రభుత్వం కాదు. మనుషువా పశువా? ఏదో మొన్న మేము అధికారంలోకి వచ్చినప్పుడు పెట్టినటువంటి పేరు కాదు. సున్న పొదలో ఉంటూ అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. రేపు ఉదయం 9:30కి ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతాం. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. మా రాజకీయంగా మాకు ఇబ్బంది ఉండదు. ఏంటన్నా? రెండోది, ఎవరికి పేరు రాకూడదు. అరే పేర్లు మార్చడం సూపర్ 6 చేయి. మీడియా బిడ్డలారా, అందరూ టిఫిన్లు చేశారా? అదిగా స్వామి, అసలు ఆ చింతకాయలు అయ్యన్న పోతుడు ఆయన స్పీకరే కానీ నోటికి అద్దు ఉందా? వచ్చేయండి సార్, మేము ఇక్కడ బైపాస్ రోడ్ ఎంట్రన్స్ లో ఉన్నామండి. చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఫిట్ అయిపోయాడు. అసలు అంటే ఆ సాధువు చెప్పిన మంత్రం ఫలిస్తుందన్నమాట. బాగా ఆనందం పొందారు. మంచిదే, చాలా సంతోషం. ఇటు పిచ్చోడు మేడం, పిచ్చోళ్ళు మాట్లాడుతున్నాడు. ఇచ్చిన హామీలు నెరవేర్చు, మంచి పేరు వస్తాయి. చికెన్ ఫ్రై 1/2 కిలో వండమని చెప్పు. నువ్వు చెబుతున్నావు నాకు బాగా ఫ్రెండ్. నరికేస్తాను ఏదో కౌంటర్లు వేసావంటే అవన్నీ మళ్ళీ మారుస్తాం, మేము రావడం ఖాయం. ఆయన దగ్గర బోల్డ్ అని దివ్యశక్తులు ఉన్నాయి. అట్లాగే మన పవన్ కళ్యాణ్ గారు నవ్వుతున్నాడు. మూత్రశాల కౌంటర్ లో కూర్చునే వాళ్ళ ఉన్నావు. నాకు కూడా నిజమే అనిపించింది. అంటే ఈ పాపంలో నీకు బాగా ఉన్నట్టే కదా. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా సమ్మగా ఉంది. ఓవర్ యాక్షన్ చేయకు. 42 నీకు ఫ్రంట్ టు బ్యాక్ దుంపదేగా. ఎవడరా నువ్వు? దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు. అట్లాగే మన పవన్ కళ్యాణ్ గారు నవ్వుతున్నాడు. నీ ఎక్స్ప్లెనేషన్ నాకు అనవసరం.